పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఉదయకాలన మరొకసారి నీ కృపా సింహాసనం మీద మేము కూడి రాగలుగుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకై వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య ముందునకు సెలవిచ్చిన తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున ప్రభువా మీ స్వరము వినాలని, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవాలని ఆశ కలిగిన వారమై నీ సన్నిధికి వచ్చిండగా పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. అల్పుని అయోగ్యుని ప్రభా మీ శిలువ రక్తము చేత నన్ను శుద్ధి చేసి నన్ను మీ నోటి బుర్రగా వాడుకునమని, వినగల మనస్సును గ్రహించే బుద్ధిని మాకు దయచేయమని యేసు నామమున స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున చేరువచ్చిన మీ అందరికీ శుభములు, వందనములు నేను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి, బాబు ఏంది ఈరోజు చర్చిలో పండగ జరుగుతుందా అని అడిగారు. నేను అన్నాను, అవును ఈరోజు చర్చిలో వివాహ వేడుక జరుగుతుంది అన్న. ఎవరిది బాబు వివాహ వేడుక? ఎవరిది వివాహ వేడుక? మీదేనా? నేను నాది కాదయ్యా. మరి ఎవరిది ఇంత గ్రాండ్గా చెప్తున్నారే అంటే నిన్నాను యేసు ప్రభు వారి వివాహ వేడుక. అదేగా? అవును, యేసు ప్రభు వారి వివాహ వేడుక తన వధువు సంఘముతో జరుగుతున్నది. పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారు, పెళ్లి కుమారుడు ఎవరు? సంఘము. సో దేవుడు సంఘముతో చేసిన ఒడంబడిక, సంఘముతో చేసిన నిబంధన ఏదైతే ఉందో దానికి సాదృశ్యముగా నేడు ఈ వివాహమును సంస్కారాన్ని మనము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము లాగానే మనము ఈ వివాహము అన్నటువంటి సంస్కారాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ మత విశ్వాసంలో కొన్ని సంస్కారాలు అన్నవి ఉంటున్నాయి. గతంలో కూడా వీటిని అనేక పర్యాయాలు ధ్యానిస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరము కూడా మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునశ్చరణ చేసుకోవాలి, వాటిని పునఃసమీక్షించుకోవాలి, వాటిని మన జీవితాలకి అన్వయించుకోవాలి. ఆ క్రమంలో మరొక మారు వివాహమును గురించి ధ్యానించడానికి మనము ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మనకు సిఎస్ఐ ఆల్మానిక్ ద్వారా ఇవ్వబడిన అంశము ఏంటంటే వివాహము యొక్క ఘనత. వివాహము యొక్క ఘనత. హానర్ మ్యారేజ్. హానర్ మ్యారేజ్. వివాహం గురించి మనం ధ్యానించేటప్పుడు సబ్ టైటిల్ అంటూ ప్రతి సంవత్సరము మారుతూ వస్తుంది. గతంలో మనము వివాహం గురించి ధ్యానించినప్పుడు వివాహము ఒక ఒడంబడిక అని ధ్యానించారు. వివాహము ఒడంబడిక, కవనెంట్ అన్నటువంటి అంశాన్ని మనము దృష్టిలో ఉంచుకొని వివాహాన్ని మనము ధ్యానించాం. మరొక సంవత్సరము వివాహము ఒక వేడుక అన్నటువంటి సెలబ్రేషన్ గురించి మనం నేర్చుకున్నాం. హౌ ఇట్ వాజ్ అ సెలబ్రేషన్. మన జీవితంలో అది ఎలా వేడుకగా దేవుడు నిర్ణయించాడో మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఘనతను గురించి నేర్చుకోవాలి. వివాహంలో ఉన్న ఘనత ఏంటి, అది ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతుంది అన్నది ఈనాటి మన ధ్యానాంశమై ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి చేత ఏర్పరచబడిన, ఆశీర్వదించబడిన, మరి బహిర్గతపరచబడిన విశ్వాసపు గురుతులు ఈ సంస్కారాలు.
ఎందుకంటే బైబిల్లో సంస్కారాల గురించి డైరెక్ట్గా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కానీ యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో తాను చేసిన, తాను బోధించిన అద్భుతాలు, సూచక్రియలు, బోధలో నుండి సంగ్రహించి కొన్ని మన యొక్క విశ్వాసానికి ప్రమాణముగా, సంస్కారములుగా ఎంచి ఆది సంఘం నుండి నేటి వరకు వాటిని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. యేసు ప్రభువారి చేత స్థాపించబడిన ఈ సంస్కారములను మన విశ్వాసమునకు కొనసాగింపుగా ఈ నేటి మన ఆరాధనల్లో వాటిని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి మతానికి కూడా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. క్రైస్తవ మతానికి మాత్రమే కాదు, హిందూ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన మతము కావచ్చు, వాటికి కూడా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. అలాగే మనకు కూడా ఇవి యేసు ప్రభువారి పరిచర్యలో బహిర్గతపరచబడ్డాయి. అలాంటి సంస్కారాలు ఏవి అని మనం యోచన చేస్తే, మొదటిది బాప్తిస్మము, రెండవది నిర్ధారణ, మూడవది ప్రభుభోజన సంస్కారము, నాలుగవది వివాహము, ఐదవది అభిషేకము, ఆరవది సమాధానపడుట, ఏడవది రోగుల కొరకు నూనె రాచి ప్రార్థించుట. ఆల్మోస్ట్ 7. And there is another sacrament which we are not following, but Roman Catholics are following. అదేంటంటే భూస్థాపన కూడా, బరియల్ కూడా. సో ఇవన్నీ కూడా సంస్కారాలు. ఇవన్నీ యేసు ప్రభువారి పరిచర్యలో మనము చూడగలిగాము. ఆయన బోధ ద్వారా మనము తెలుసుకోగలిగాము. వీటిని మనము ఆచరిస్తూ మన విశ్వాసాన్ని మనము ప్రతి సందర్భంలో పునఃసమీక్షించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే నేడు అతి ప్రాముఖ్యమైనది వివాహముతో మనము ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే వివాహము తర్వాత పిల్లలు, వారి బాప్తిస్మము, వారి పెంపకము, వారి నిర్ధారణ, వారి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఈ వివాహ వ్యవస్థ పైననే ఆధారపడి ఉన్నాయి. అందుచేత ఈ వివాహ వ్యవస్థను గురించి మనము చాలా జాగ్రత్తగా యోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. సో అందుచేత వివాహమును, ఈ సంస్కారాన్ని మనము యోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము అన్నది మనం గమనించినట్లయితే మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టముగా ఈ వివాహము ఉంటున్నట్లు మనం చూడాలి. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైనది అంటే, దేవుడే ఈ వివాహ వ్యవస్థకి రూపకర్త, లేదా ఆయనే ఈ వివాహ వ్యవస్థను రూపొందించిన వాడు. ఎందుకంటే సృష్టిని జరిగించిన క్రమమును మనము గమనించినట్లయితే, దేవుడు సృష్టిని కలగ చేసిన తీరు, అది కలగ చేయబడినటువంటి తీరు మనము చూస్తే, దేవుడు వాటినన్నిటినీ చూచినప్పుడు అది ఎంతో మంచిగా ఉన్నట్లు దేవుడు చూచెను అని వ్రాయబడి ఉన్నది. అయితే ఒక ఆదాము విషయంకి వచ్చే లోపల నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయన చూచి ఏం చేశాడు? ఏది మంచిది కాదంట? నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా. ఎవరైనా ఇంకా పెళ్లి కావాల్సిన ఉంటే మాత్రం యోచన చేయండి. పెళ్లి కావాల్సిన ఉంటే యోచన చేయండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది దేవుని చిత్తం. వివాహము అన్నది దేవుడు రూపకర్తగా నిర్మించిన, నిర్మాణకుడిగా ఉన్నటువంటి వ్యవస్థ. అట్ ది సేమ్ టైం ఈ వివాహమునకు ఆయనే కన్యాదాతగా కూడా ఉంటున్నాడు. ఆదామును సృజించిన దేవుడు ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయనకు సాటి అయిన సహాయమును ఆయన ప్రకటముగలో నుండే తీసి ఆయన నారిగా చేసి ఆవిడను తీసుకొని వచ్చి ఆదాముకు అప్పగిస్తున్నాడు. అందుకే ఆదాము అన్నాడు, ఇదిగో నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఎస్, షీ ఈస్ బిలాంగ్ టు మీ, నాది. సో
కన్యాదాతగా యెహోవా దేవుడే చేసిన వేడుక, ప్రభువే కన్యాదానం చేసిన వేడుక, దేవుని చేత ఆశీర్వదించబడి దేవునికి మహిమను చాటిన వేడుకగా ఈ వివాహ వ్యవస్థని మనము యోచన చేయాలి. అందుకే వివాహము అన్నది ఒక ఘనమైనదిగా, ఒక ఘనతతో కూడినదిగా ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మానవులతో చేస్తున్న ఒడంబడికను మనము యోచన చేస్తే బైబిల్లో అనేక పర్యాయాలు దేవుడు ఒక ఒడంబడికను తన ప్రియులైనటువంటి వారితో చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవునితో చేసిన ఒడంబడికను మనము చూడగలము. అలాగే యేసు క్రీస్తు ద్వారా తన వధువు సంఘముతో చేసిన ఒడంబడికను కూడా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకొనవలసిన వారుగా ఉంటున్నాం, తన వధువు సంఘముతో. అందుచేత ఈ ఒడంబడిక ఏదైతే చేయబడిందో మనతో, ఈ ఒడంబడిక చాలా ఘనమైనది అని మనము యోచన చేయాలి. ఈ ఒడంబడిక చాలా ఘనమైనది. ఈ ఘనత ఏదైతే మనకు ఆపాదించబడుతుందో, ఈరోజు అదే ఒడంబడికను భార్య భర్తలుగా చేసుకున్న మనము చేయబోతున్నటువంటి మీరు ఈ రీతిగా యోచన చేయండి. ఇది ఒక ఘనమైన క్రియ, ఇది ఘనమైన క్రియ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఘనమైనటువంటి వివాహ వ్యవస్థ పటిష్టముగా ఉండాలి అంటే ఈ వ్యవస్థకి పునాదిగా దేవుణ్ణి మనము ఉంచుకొనవలసిన బాధ్యత ఉంది. 127వ కీర్తనలో మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. నిజమే, ఎందుకంటే దేవుని సంకల్పం లేకుండా వివాహ వ్యవస్థ అన్నది అది రూపుదాల్చదు. ఇంగ్లీష్లో సామెత మనం వింటుంటాం కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నటువంటి మాట మనం చూస్తుంటాం. వివాహము పరలోకంలో నిర్ణయించబడ్డ నిజమే, దేవుడే నిర్ణయిస్తాడు ఎవరికి ఎవరు జీవిత భాగస్వామిగా ఉండాలో, ఎవరికి సాటి అయిన సహాయముగా ఉండాలో దేవుడే నిర్ణయించేదిగా ఇది ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థకి పునాది దేవుడే అన్నటువంటి సత్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. దృఢమైన వైవాహిక బంధం స్థిరమైనదిగా ఉండాలి అంటే, లేదా వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఎంచబడుతుంది? when is a marriage considered solemn? ఎప్పుడు వివాహము ఘనమైనదిగా ఎంచబడుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనము అనేక లేఖన భాగములను తరిచి చూస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్ కొన్ని ఉన్నాయి. వాటిని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. దెర్ ఆర్ 4 ఫండమెంటల్స్. అవి ఏంటి? అవి ఏ రీతిగా మనము మన జీవితాలకి అన్వయించుకోవాలో మనము ఈ ఉదయకాలంలో నేర్చుకోవాలి. సో వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఎంచబడుటకు మొదటి సూత్రం ఏంటంటే ప్రేమ. ఏంటంట? ప్రేమ. లవ్ అన్నటువంటి మొదటి సూత్రము ఇక్కడ మనకు ఇవ్వబడుతుంది. ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు నేటి దినాల్లో మనము చూస్తున్నటువంటి ప్రేమ ఎలాగుందో మనము పరిశీలన చేసుకోవాలి. నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ అన్ఫార్చునేట్లీ నేటి దినాల్లో వివాహ వ్యవస్థ కూడా ఎలా అయిపోయింది అంటే చాలా 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 దిగజారుడితో కూడినటువంటి వ్యవస్థగా ఇది నేడు మనము చూడగలుగుతున్నాం. నేటి క్రైమ్ రిపోర్ట్ని మీరు చూడండి. దాదాపు జరుగుతున్న హత్యలన్నిటి వెనక
అది భర్త భార్యను కావచ్చు, భార్య భర్తను కావచ్చు, లేదా ప్రియుడు ప్రియురాల్ని కావచ్చు, ప్రియురాలు ప్రియుని కావచ్చు. హత్య చేయించే కుట్రలు మనము ఎన్నో నేడు చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మరి దంపతులు వారి జీవిత భాగస్వామిని కడతేర్చే కార్యక్రమము నేడు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. హత్యల వెనుక మూల కారణం ఏంటి అని అన్వేషిస్తే నేడు ఈ క్రైమ్ రిపోర్ట్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు. ప్రేమించిన భర్తను కాదని మరొక ప్రియుడితో భార్య వెళ్ళటం, లేదా ప్రియురాలి కొరకు కట్టుకున్నటువంటి భార్యని కడతీర్చటం, లేదా తాను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తిరిగి తన పట్ల ప్రేమ చూపడం లేదని కక్ష పెంచుకొని నిష్కారణంగా ఆ అమ్మాయిలను లేదా అబ్బాయిలను చంపటం. ఇస్ ఇట్ కాల్ ఎ ట్రూ లవ్? దీన్ని మనం నిజమైన ప్రేమ అనొచ్చా? అనగలమా? నిజమైన ప్రేమ ఎలా ఉండాలో మనము రెండవ పాఠముగా మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ నిజమైన ప్రేమ ఎలా ఉండాలో అక్కడ అభివర్ణింపబడుతుంది. నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ ఇట్స్ అ ప్యూర్లీ సెక్షువల్ డిజైర్, లైంగిక వాంఛ తప్ప మరి నిజమైన ప్రేమ ఎక్కడ కనపడడం లేదు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఈరోజు వివాహం చేసుకున్న మనమందరము కూడా, లేదా వివాహం చేసుకోబోతున్నటువంటి అనేకులు కూడా ఈరోజు నేర్చుకోవాలి. ఏంటి నిజమైన ప్రేమ ఎలా ఉండాలి? పౌలు భక్తుడు ఈ మాటను వ్రాస్తూ అంటున్నాడు. 4 నుండి 6 వచనములు మనం చదువుకుంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోవద్దు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఇంకా మీరు కిందికి వెళ్తే ఆ బ్యూటిఫుల్ వర్డ్స్ అన్ని వ్రాయబడ్డాయి. అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకొనును. ఈరోజు నిజంగా భార్య భర్తలు ఎంత మట్టుకు ఇట్టి దైవిక ప్రేమను కలిగిన అన్నింటినీ ఓర్చుకొనును. ఈరోజు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఓర్వజాలని స్థితి. అన్నింటినీ తాలుకొనును. పొడిలే అని అన్నటువంటి భావన అనేది ఎక్కడ లేదు. నేటి పరిస్థితుల్లో ఈ ప్రేమ అన్నది ఎంతైనా మనకు అవసరమై ఉన్నది. పొరపాట్లు చేయనోడు ఎవడైనా ఉన్నాడా? నెవర్. ఎవ్వరు లేరు కదా. ఎవ్వరు కూడా నేను పొరపాట్లే చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేతులు ఎత్తండి. అది మొగోళ్ళు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే. డెఫినెట్లీ మనము మనుషులము కనుక ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. పొరపాట్లు జరిగిన సమయమున వాటిని మనస్సులో పెట్టుకొని మనము పగను సాధించడం కాదు, లేదా ఆ పొరపాట్లను మనసులో పెట్టుకొని ఇతరుల వ్యక్తులను సాధించటం కాదు, నీ జీవిత భాగస్వామిని సాధించటం కాదు. ఎందుకంటే పొరపాట్లు ఎవరైనా చేస్తారు. క్షమించే మనస్సు కలిగి ఉంటారు. అందుకే ఈ వికృతమైన ప్రేమ ఎంతైనా అవసరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమును
మనం గమనించినట్లయితే అన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంట? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పిల్లరా, దాని అర్థం ఏంటో తెలుసా? సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ వైఫ్. ఎంతగా అంటే క్రీస్తు తన సంఘము కొరకై ఎలాగైతే ప్రేమను పంచాడో ఆ రీతిగా మీరు కూడా మీ జీవిత భాగస్వామిగా లేదా సాటిన సహాయంగా ఇవ్వబడినటువంటి మీ భార్యలను ప్రేమించండి అన్నటువంటి మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. భార్యని ప్రేమించటం, ఆ ప్రేమ మన వ్యక్తిగత జీవితాల్లో ఉందా? వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అలాగే తీతుకు రాసిన పత్రికలో నుండి మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిద్దాం. 5వ వచనం 2వ భాగంలో వ్రాయబడింది, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, స్త్రీలు ఏం చేయాలంట? తమ పురుషులను లేదా తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండాలి. ప్రేమించువారై ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం, భార్య భర్తలు ఇరువురికి ఈ ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఆజ్ఞ ఇవ్వబడుతుంది. పురుషులు స్త్రీలు ఇరువురు కూడా ఈ మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండాలి. రెండవది లాయల్టీ. లాయల్టీ అనగా విధేయత. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఈ విధేయత అన్నది మనము ఎక్కడ నుండి నేర్చుకుందాం? ఈ విధేయత అన్నది క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఈ విధేయత యొక్క ప్రాముఖ్యతను మనము యోచన చేయవలసిన వారుగా ఉంటున్నాము. దేవుని వాక్యము ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటిది ఏంటంటే, నీ జీవిత భాగస్వామిగా ఎవరినైతే దేవుడు నీకు ఇస్తున్నాడో ఆ జీవిత భాగస్వామి పట్ల నీవు ఎటువంటి పోకడను కలిగి ఉండాలి? విధేయత. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను చూస్తే మనము ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము రెండు కూడా ఒకే విషయాన్ని బోధపరుస్తాయి. ఏంటంట? ఏముంది ఇక్కడ? పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రమాణం చేసి నీ జీవిత భాగస్వామితో నీవు ఈ వివాహ బంధంలో ఒకటవుతావో లేదా తాళి కడతావో అప్పటి నుండి మీరిరువురు ఎవరు ఒక్కరుగా, ఇద్దరుగా కానీ ఒక్కరు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఈ మర్మము గొప్పది అంటాడు. ఇట్స్ ఎ మిస్టరీ. ఎలా ఇద్దరు ఒకరవుతారండి అని మీరు అనొచ్చు. నిజమే. అందుకే భక్తులు అన్నాడు, ఈ మర్మము గొప్పది. ఇది మర్మము. ఈ మర్మము యొక్క రహస్యం ఏంటంటే, ఇంతవరకు పురుషుడు తన తల్లిదండ్రులకు లోబడి ఉండేవాడు. ఇప్పుడు ఆ వ్యవస్థలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో, ఆ వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తున్న ఇతడు తన భార్య, ఇరువురు ఒక్కటి. ఇప్పుడు సో ఒకటిగా చేయబడినటువంటి వీరు వారి యొక్క ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో ఒకరి పట్ల ఒకరు విశ్వాస్యతని, విధేయతని కలిగి ఉండాలి.
లివింగ్ అండ్ క్రీవింగ్. తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకొనుట లేదా అల్లుకొనుట, ఇక మీదట వారిరువురు కూడా వైవాహిక బంధంలో ఒకటిగా ఉండుట. Hereafter they never think that they are independent. కానీ ఈరోజు ఎలా ఉంది వివాహ వ్యవస్థ అంటే, ఇవన్నీ షరతులతో కూడిన వివాహ వ్యవస్థ ఈరోజు కదా. పెళ్ళైతే చేసుకుంటా కానీ ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే బోకులు దోమలు ఏం చేయాలా, నేను ఇల్లు తుడుస్తా కానీ బట్టలు ఉతకాలి. కాంట్రాక్ట్ కదా. ఎప్పుడైనా నేను అలసిపోయి నేను మా పుట్టింటికి వెళ్తే నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నా బుద్ధి పుట్టినప్పుడు వస్తా కదా. దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్. ఈరోజు ఇలాగ అయిపోయింది, ప్రతిదానికి కండిషన్. సో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ స్పేస్. ఈరోజు ఎట్లయిపోయిందంటే కనీసం భార్య మొబైల్ ఫోన్ భర్త టచ్ చేయడానికి కూడా వీల్లేదు కదా. నేను ఎవడు ముట్టుకోమన్నాడు నా ఫోన్ని? ఈరోజు పెద్ద కలవ. మనం ఏం చేస్తున్నామంటే వివాహ బంధంలో ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నామంటే మన చుట్టూ ఒక గిర్ర గీసుకుంటున్నాం. ఇది నా స్పేస్, ఈ స్పేస్లోకి నువ్వు రాకూడదు. భార్య భర్తకు పెట్టే కండిషన్. భర్త కూడా గిర్ర గీసుకొని ఇది నా స్పేస్, సో ఇందులోకి నువ్వు రాకూడదు. సో మన ఇద్దరము కలిసి కాపురం చేయాల్సిన కామన్ స్పేస్ ఒకటి ఉంది, అక్కడ మనం ఏమైనా చేద్దాం. బట్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ స్పేస్. ఇదేనా విధేయత? కలిసి ఉన్నటువంటి ఇదేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి ఇష్టాలను గౌరవిస్తూ, ఒకరి యొక్క భావోద్వేగాలని మరొకరు గౌరవిస్తూ కలిసి కాపురం చేయటయే నిజమైన లాయల్టీ. పెళ్లి ప్రమాణం ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. ఎంతమంది గుర్తుంది పెళ్లి ప్రమాణం? ఎంతమంది గుర్తుంది? ఏమని ప్రమాణం చేసాం మనము మన జీవిత భాగస్వామితో? ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు, మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను కదా. మరి ఆ ప్రమాణము మనం నిలబెట్టుకుంటున్నామా? మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను. ఈరోజు భార్యలు కూడా ఏమన్నా తెలుసా, దాంతోపాటు నీకు లోబడి ఉందునని ప్రమాణం చేయించున్నానంట. లోబడుతున్నామా? ఈరోజు మరి ఎంత స్వార్థమైందంటే భార్య, ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఆ మధ్య కాలంలో నేను ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ నేను చూశాను. కోవిడ్ టైంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినారు తెలుసు కదా. చాలామంది ఉద్యోగాలు కోల్పోయినారని భార్యలు భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయంట. అవి చదివినప్పుడు చాలా బాధేసింది. అంటే సుఖంలో మాత్రమే భర్తన, కష్టంలో ఉన్నప్పుడు భర్తకు సహాయంగా ఉండాలని తెలీదా? దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దిస్. ఇదేనా విధేయత? నువ్వు నేర్పించింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయాల్లో పరిస్థితులు బాగున్నా లేకున్నా మనం ఏం చేయాలంటే చేసిన ప్రమాణం మేరకు లాయల్గా నీ జీవిత భాగస్వామి పట్ల ఉండాలి. మూడవది రెస్పెక్ట్, గౌరవము. పరస్పర గౌరవము అన్నది సుదీర్ఘమైన ఫలభరితమైన వైవాహిక జీవితానికి మూల సూత్రము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వచనములు గమనించినట్లయితే స్త్రీలను గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలరా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను. ఒకసారి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరిగేటప్పుడు పాస్టర్ గారు ప్రమాణం పలికిస్తాడు. పురుషుడు ప్రమాణం చేశాడు, స్త్రీ ఇప్పుడు ప్రమాణం చేస్తాడు. నా చివరిలో ఉంది కదా, నేను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకుంటున్నట్టే పలకడం అమ్మ పలుకు అంటే పలకడం లేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ డూ దట్. నేను ఆ పని చేయను. నా భర్తకు లోబడి ఉండాలంటే నాకేం తక్కువ? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. ఆయన ₹1,00,000 జీతం తీస్తానంటే నేను ₹1,00,000 జీతం తీస్తూనే ఉన్నా. ఆయన ఏమైతే క్వాలిఫికేషన్ ఉందో నాకు అదే క్వాలిఫికేషన్ ఉంది. దెన్ వై షుడ్ ఐ ఒబే టు హిమ్? నేను ఆయనకి ఎందుకు లోబడి ఉండాలా? లోబడుట అంటే ఏంటి అంటే ఆయన ఒక గొప్ప లేదా పైవాడుగా ఉంటాడు, నువ్వు లోబడి కింద దానిగా లేదా దాసిగా ఉండాలని కాదు అక్కడ. ద మీనింగ్ సబ్మిట్ మీనింగ్ టు అరేంజ్ అండర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము మన యొక్క ఎడ్యుకేషన్ అనుసరించి ఉద్యోగాలు పొందుతాం కదా. కొన్ని సందర్భాల్లో మనకంటే చిన్నోళ్ళు అదే క్వాలిఫికేషన్తో మనకు పై అధికారులుగా ఉంటారు. వాడు పిల్లోడే నా మీద కమాండింగ్ చేస్తున్నాడు అనుకోవడానికి అవుతుందా? కాదు కదా. బికాస్ ఆఫ్ దట్ పొజిషన్ వాజ్ అరేంజ్డ్ బై ది గవర్నమెంట్ సెటప్. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి ఇవ్వాల్సిన గౌరవం అది. అర్థమవుతుందా? ఆ పొజిషన్కి ఇవ్వాల్సిన గౌరవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన బిషప్ తండ్రి గారిని ఏమంటాం? తండ్రి గారిని అంటాం కదా. వయసులో కొన్నిసార్లు ఆయన తండ్రి గారు అయినా మనకు పిలుస్తున్న వయసులో ఆయనకంటే పెద్దోళ్ళు సీనియర్ గురువులు ఉంటారా? కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆ పొజిషన్ని బట్టి ఆయన తండ్రి గారు అని సంబోధిస్తారే తప్ప ఇలాంటి పేరుతో పిలుస్తారు ఏమన్నా? పిలవరు కదా. లేదా తమ్ముడనో లేదా బాబును పిలవరు. ఎందుకు? దట్ పొజిషన్ ఈజ్ లైక్ దిస్. చిన్నోడు అని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త స్థానము అన్నది కూడా ఇట్స్ లైక్ ఎ పొజిషన్. కుటుంబానికి యజమాని ఆయన. సో యజమానిగా ఎవరైతే ఉన్నారో ఆ యజమానుని పట్ల గౌరవముగా మసులుకొనుట, నిర్ణయాధికారము వ్యక్తపరచటంలో భార్యాభర్తలు ఇరువురు కలిసి వారిరువురు సమాలోచన చేసి వారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యక్తపరచాల్సిన బాధ్యత ఎవరికంటే కుటుంబ యజమానిది. అర్థమైందా? కుటుంబ యజమాని నేను చెప్పిందే జరగాల అన్నటువంటిది అహంకారం. అలా కాదు. కుటుంబ యజమానిగా తన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు సాటి అయిన సహాయంగా ఇవ్వబడినటువంటి భార్యతో సంప్రదించి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరు తెలియజేయాలా? కుటుంబ యజమానిగా భర్తగా తన యొక్క బాధ్యత. సో యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. గౌరవించాలి. దేవుని వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ శారా అబ్రహాముతో మాట్లాడుతున్నట్టు మాట చూడండి. పిలుస్తున్న పిలుపు 6వ వచనం చూద్దాం. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అన్నటువంటి మాటను మీరు చూస్తున్నారు. ఏం చేయాలంట? శారా ఏమని పిలుస్తుంది? తన భర్తను యజమానుడా. నిజమే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో పురుషునికి ఇవ్వబడిన ఆధిక్యతని, సృష్టి క్రమంలో పురుషునికి ఇవ్వబడిన ఆధిక్యతని దేవుడు ఆదామును కలగజేసిన మీదటనే హవ్వను కలగజేశాడు. దట్ డజంట్ మీన్ దట్ ఆదాము గొప్ప హవ్వ తక్కువ అని కాదు. హవ్వను చేసిన మీదట ఆ హవ్వతో ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. ఏంటంటే ఈయన కొరకు సాటి అయిన సహాయము చేయదును అనుకున్నాను.
అర్థమైందా? ఈయనకంటే తక్కువ వ్యక్తిని నేను చేద్దామని అనుకోలేదు దేవుడు. అక్కడ ఆ సాటి అయిన సహాయం కూడా వేరే సబ్స్టెన్స్ నుంచి లేదా వేరే పదార్థం నుండి ఒకవేళ దేవుడు చేసిందంటే, నేను ఈ పదార్థంతో చేయబడినా, నువ్వు ఈ పదార్థంతో చేయబడ్డావు కనుక నీకంటే నేనే గొప్ప అని అనుకోవడానికి కదా. ఆదామును దేంతో చేశాడంట? దేంతో చేశాడు? మట్టితో చేశాడు కదూ. బంగారంతో చేసి అవ్వను మట్టితో చేసిందంటే, నేను బంగారంతో చేయబడినానే కనుక నువ్వు నాకంటే తక్కువ అని అనడానికి. అలా కాదు. మట్టితో చేయబడిన ఆదామును, ఆ మట్టితో చేయబడిన ఆదాము ఎముకలో నుండే అనగా ఆ మట్టి నుండే హవ్వను కూడా చేశాడు. చేసే క్రమంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆవిడ ఆయనకు సాటిన సహాయంగా ఉండాలి. సో పురుషుడిగా ఆదాము సృజించబడ్డాడు. అతడికి అన్ని విషయంలో సహకారిగా సాటైన సహాయం ఉండడానికి స్త్రీ నిర్మించబడింది. ఆ క్రమంలోనే ఆవిడ ఆయన యొక్క నాయకత్వంలో ఉండాల్సిన బాధ్యత. అందుకన్నాడు, స్త్రీలారా, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాడు. షారా అబ్రహామును యజమానుడు అంటూ లోబడి ఎలా అయితే ఉండిందో అలాగే మీరు కూడా. సో ఈరోజు మనం నేర్చుకోవాలి. 4వది ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత. విశ్వాస్యత. ఎఫెసీ 5:31 చూస్తే, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమై ఉందురు. వారిద్దరు ఒకటిగా ఉండాలి, వేరుపరచబడకూడదు. వివాహ వ్యవస్థ బలమైనదిగా, పటిష్టమైనదిగా, అది ఒక ఘనతతో కూడినదిగా ఉండాలి అంటే ఆ వ్యవస్థలో ఈ విశ్వాస్యత అన్నది చాలా ప్రాముఖ్యమైన. ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు అనేక కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి కారణం ఏంటంటే, ఈ విశ్వాస్యతని జీవిత భాగస్వాములు కోల్పోతున్నాయి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చాలా స్పష్టంగా చదువుకుంటున్నాం. ఎంతసేపు మనము వివాహము జరిగినప్పుడు ఆ వివాహ పత్రిక పైన ఈ మాటను మాత్రమే ముద్రిస్తాం, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని ఆడికే మనం పులుస్తా పెడుతున్నాం. కానీ నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుంది? అది ఎప్పుడు ఘనమైనది ఉంటుందంట? పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. నీ బెడ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మెంట్ ఫర్ యువర్ పార్ట్నర్. నీ జీవిత భాగస్వామికి మాత్రమే. నీ జీవిత భాగస్వామిని విడిచి మరో వ్యక్తితో నీవు సమయమును గడిపే వ్యక్తిగా ఉన్నట్లయితే వ్యభిచరించేవాడుగా నువ్వు ఉంటావు. అనగా నీ జీవిత భాగస్వామి పట్ల నీవు విశ్వాస్యతను కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు. పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. వేశ్య సంఘులు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునని వ్రాయబడింది. అలాగే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దని కూడా వ్రాయబడింది. సో ఈరోజు మనం చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి లెక్క చెప్పవలసిన వారుగా మనం ఉంటున్నాం. మలాకీ గ్రంథం నుండి మనం మొదటి పాఠంగా చదువుకున్నాం. 2వ అధ్యాయము 15వ వచనంలో, యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండుడి. విశ్వాసఘాతకులు కావద్దు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థలో ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మూల సూత్రాలు. ఇవి ఎప్పుడైతే నీవు తప్పక పాటిస్తావో అప్పుడు నీ వివాహము ఘనమైనదిగా, దేవునికి మహిమకరమైనదిగా ఉంటుంది అన్న సత్యమును మనం నేర్చుకుందాం. చివరి చెప్పి నేను ముగిస్తాను. ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితం మనకు కావాలి అంటే ఏం చేయాలి? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆశీర్వాదకరమైన వివాహ వ్యవస్థ లేదా అలాంటి ఆశీర్వాదకరమైన కుటుంబముగా మనం ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనము క్రీస్తును కేంద్రముగా కలిగి ఉండాలి. ఏంటి? క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా మనం ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ మ్యారేజ్. క్రైస్ట్ సెంటర్డ్ మ్యారేజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క
ప్రసన్నత సన్నిధి మన కుటుంబ వ్యవస్థలో ఉండుతా. అందుకే మనము ఈ వివాహ వ్యవస్థను గురించి యోచన చేసేటప్పుడు ప్రతి పెళ్లిలో కూడా మనము ఈ కథను వింటూనే ఉంటాం. కానాపురంలో జరిగినటువంటి అద్భుతమును గురించి మనం రాయబడ్డాం కదా. కానా వివాహము జరుగుతున్న ఆ ఇంటిలో, ఆ వివాహానికి, ఆ ఇంటికి యేసు ఆహ్వానించబడ్డాడు. ఆయన ఊర్లో లేడు, అర్థమవుతుందా? ఏదో అకస్మాత్తుగా లేదా యాక్సిడెంటల్గా ఆయన కానా ఊరికి రాలేదు. ఆయన ఆహ్వానించబడ్డాడు. ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానించబడింది. ఆహ్వానించబడ్డాడు కనుకనే ఆ ఇంటిలో ఆయన ఉండగలిగాడు. ఆ ఇంటిలో ఆయన ఉండగలిగాడు కనుకనే ఆ ఇంటిలో ఏర్పడిన కొరత ఆయన ఎదుగు తీసుకుని రాబడింది. ఆ రీతిగా ఆ కొరతను యేసు ప్రభువారు తన యొక్క మాట చేత అద్భుత రీతిగా ఆయన కార్యాన్ని వారి జీవితాల్లో నెరవేర్చారు. యేసు ప్రభు తల్లికి అక్కడున్నటువంటి కొరత విషయమై తెలిసినప్పుడు ఆవిడకు ఎంతో ఆ భరోసా ఏంటంటే, ఈ సమస్యని నా కుమారుని యొద్దకు తీసుకెళ్తే ఆయన దీన్ని పరిష్కరిస్తాడు అన్నటువంటి నమ్మకం చేత ఆవిడ యేసు ప్రభు వద్దకు వచ్చి చెప్తుంది, నాయన ద్రాక్షరసం అయిపోయింది అంటుంది. ఆ యేసు ప్రభు అన్నాడమ్మా, ఇంకా నా సమయం రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా నేను ఈ అద్భుతాలు చేయాల్సిన లేదా దేవునికి మహిమపరచాల్సిన సమయము ఇంకా రాలేదు అంటున్నప్పుడు యేసు ప్రభు తల్లి ఆ మాటల్ని ఏమాత్రం ఖాతరు చేయలే. ఆవిడ వెళ్తూ అక్కడున్నటువంటి శిష్యులను పురమాయిస్తుంది. ఏమని? ఆయన మీతో చెప్పున్నది చేయండి. బికాస్ షీ ఈస్ హ్యావింగ్ దట్ మచ్ కాన్ఫిడెంట్ దట్ సన్ విల్ డూ దట్ మిరకల్. తన కుమారుడు ఆయన ఈ గొప్ప అద్భుతం చేయగలడు అని తను నమ్మింది. అందుకే ఆ సమస్యను యేసు ప్రభునకు తెచ్చింది. ఒకవేళ యేసు ప్రభు అలాంటి శక్తి సామర్థ్యాలు లేదా అలాంటి అద్భుతములు చేయగలవాడు కానప్పుడు మళ్ళీ మరియ తల్లి అయిన మరియ ఆ సమస్యను యేసుతో తెచ్చేది కాదు. షీ మైట్ బి గోన్ టు సమ్వేర్, ఎవరికో వెళ్ళి ఆ సమస్య గురించి చర్చించవచ్చు. యేసు ప్రభుడు తల్లి మాట యొక్క ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయక ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు ఆ బాణలను నీటితో నింపండి. దెన్ వి నో వాట్ విల్ హ్యాపెన్. ఏమైంది? ఆ నీరు శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చొచ్చింది. ఒకవేళ యేసు ప్రభువే అక్కడ లేకపోతే అద్భుతం జరిగేదా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎవరి కుటుంబంలోనైతే ఆయన కేంద్రముగా ఉంటాడో, యేసు ప్రభు వారిని ఎవరైతే కేంద్రముగా తమ కుటుంబాన్ని నిర్మించుకుంటారో, వారు తమ జీవితంలో ఏది కొదవ కలిగి ఉండరు. దేవుని కాపరత్వంలో ఉండుట ఎంతైనా ఆశీర్వాదకరం. కీర్తనకారుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కుటుంబంలో యేసు ఉన్నట్లయితే ఇక నాకు ఏ సమస్య ఉండదు. సో అందుచేత మన కుటుంబాలు ఆశీర్వదించమన్న రీతిగా ఉండాలంటే క్రీస్తును కేంద్రముగా మనం కలిగి ఉండాలి. అలాగే క్రీస్తును ఘనపరిచే కుటుంబముగా మనం ఉండాలి. క్రీస్తును ఘనపరిచే కుటుంబం. మన కుటుంబ వ్యవస్థలో ఎంతసేపు ఘనత మనము మనకే ఆపాదించుకుంటూ ఉంటాం. దేవునికి మనం ఆపాదించాం. ఎందుకంటే ఆశీర్వాదము అన్నది దేవుడిచ్చేదే, మనుషుల వలన కలిగేది కాదు. చాలా సందర్భాలు అంటాం, నా జ్ఞానంను బట్టి లేదా నాకున్నటువంటి శక్తిని బట్టి, నాకున్న బలగాన్ని బట్టి, నాకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి, నాకున్న చదువును బట్టి నేను ఈరోజు ఈ స్థితికి వచ్చాను, నేను ఈ ఘనతను పొందాను అని అనుకుంటుంటాను. కాదండి. 128వ కీర్తనలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు ఎప్పుడైతే నువ్వు నడుస్తావో ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదములలో ఒకటి ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఫలభరితమైనదిగా ఉంటుంది. ఫలభరితమైన వివాహ వ్యవస్థ, ఘనపరిచే కుటుంబ వ్యవస్థగా
నీ కుటుంబ వ్యవస్థ ఉండాలి. అందుకే ఆ 4వ వచనం 128వ కీర్తన 4వ వచనంలో రాయబడింది. మనం గమనించినట్టు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడుదురు. సో ఆ వ్యక్తిని బట్టి దేవుని నామము గణపరచబడాలి. నేడు మన కుటుంబ వ్యవస్థలో ఈ ఘనతని మనం దేవునికి ఆపాదించగలుగుతున్నామా? చివరి చెప్పి నేను ముగిస్తాను. పిల్లలను మాదిరికరమైన వైవాహిక జీవితంలో మనం పెంచాలి. పిల్లల్ని మాదిరికరంగా మనం పెంచాలి. మన కుటుంబ వ్యవస్థ ఘనమైనదిగా, వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలంటే పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. ఎంతో ఘనముగా దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకుంటారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటాం. ఆడంబరంగా మన వ్యక్తిగత జీవితాలను మనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే దేవుడిచ్చే పిల్లల్ని అలాగే పెంచుతూ దేవుని భయము లేకుండా పెంచుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు ఎప్పుడు దేవుని కనపరిచేవారుగా ఉంటారో, దేవుని భయము కలిగిన వారుగా ఉంటారో, అప్పుడే నీ వివాహ వ్యవస్థ ఘనముగా ఉంటుంది. మర్చిపోవాలి. మిమ్మల్ని దేవుడు జతపరిచింది మీరు ఏదో వేగంగా లేదా ఏమంటారంటే ఒక మామూలు వ్యక్తుల్లాగా దంపతులాగా ఉండాలని కాదు. క్రీస్తు భయము కలిగినటువంటి దంపతులుగా మీరు మీ పిల్లల్ని పెంచుతూ ఆశీర్వాదకరంగా ఉండాలి. సో పిల్లల పెంపకం అన్నది ఇందులో పరాకాష్ట. ఎందుకంటే సంస్కారం నేను చెప్పాను కదా, వివాహంతో మొదలవుతున్నాయి. నెక్స్ట్ పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ బాప్తిస్మాలు, వాళ్ళ పెంపకము, వాళ్ళ నిర్ధారణ, వాళ్ళ ప్రబోధన సంస్కారము, ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. సో ఈరోజు దేవుడు ఈ సందర్భంలో మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. నీ వివాహ వ్యవస్థ ఆశీర్వదించబడినదిగా ఉందా అని దేవుడు మనం ప్రశ్నిస్తుండగా మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవునికి ఆయాసకరమైన క్రియలు మనలో ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయగాక. ఆమె తలలోంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వర్తమానం కొరకై కృతజ్ఞతలు, స్తోత్రాలు. వివాహం యొక్క ఘనతను గూర్చి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు. అవును తండ్రి, మా కుటుంబ వ్యవస్థ మిమ్మల్ని ఘనపరిచేదిగా ఉండాలని మీరు మాకు బోధించినందుకే స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థలో ఇమిడి ఉన్న మేము మీరు మాకు అనుగ్రహించిన జీవిత భాగస్వాముల పట్ల లాయల్గా, ఫెయిత్ఫుల్గా మేము ఉండగలుగుటకు నీ కృప ప్రసాదించండి. ఒకవేళ మేము అలాంటి తప్పిన స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి తిరిగి మా తండ్రి మరి నిబంధనను తండ్రి మేము లాయల్గా కొనసాగించుటక మీ కృప మాకు ప్రసాదించమని, విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నైస్గా విశ్వాస సూత్రములు